హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఈరోజు నేషనల్ స్పేస్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆగస్ట్ 23. సో ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ అది మాత్రమే కాకుండా ఏపీఎస్సి గ్రూప్ 2కి రిలేటెడ్గా ఈ ఆర్టికల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో చాలామంది సఫర్ అయ్యేది సైన్స్ అండ్ టెక్నాలజీలో కాన్సెప్ట్స్ క్లారిటీ లేకపోవడం, ప్రాపర్ రిసోర్సెస్ లేవు అని చాలామంది సఫర్ అవుతున్నారు. సో దానికోసం మనం పేపర్ 2 క్రాష్ కోర్స్ కూడా తీసుకొచ్చాము. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, అది చూడండి. సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం. సో ఇది గ్రూప్ 2 స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది, యూజ్ చేసుకోండి. అండ్ ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. భారత అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష విజయ గాథ అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అసలు ఈరోజు మనకి ఆగస్ట్ 23న నేషనల్ స్పేస్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకు అని అంటే మెయిన్ రీజన్, లాస్ట్ ఇయర్ ఇదే రోజున విక్రమ్ ల్యాండర్ మూన్లో ఉన్న సౌత్ పోల్ మీద అది ల్యాండ్ అయిందనమాట. ఓకే, మనం చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించాం కదా, ఈ ఆగస్ట్ 23న మనం ఇది సేఫ్గా సాఫ్ట్ ల్యాండ్ అయింది సౌత్ పోల్ మీద విక్రమ్ ల్యాండర్ అనేది. సో అందుకనే దానికి గుర్తుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రోజుని మనం నేషనల్ స్పేస్ డేనిగా సెలబ్రేట్ చేసుకుందాము అని పిలుపునిచ్చారనమాట. అప్పటి నుంచి మనం నేషనల్ స్పేస్ డేగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇది ఎందుకు అంత స్పెషలైజ్డ్గా, ఎందుకు ఆ రోజు చంద్రయాన్ 3 ఆగస్ట్ 23న అది ల్యాండ్ అయింది కదా, సో ఎందుకు అంత స్పెషల్, ఎందుకు అని అంటే అసలు మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అనేది చాలా కష్టమైన టెక్నాలజీ అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఏంటంటే ఆ ల్యాండర్ ఏదైతే ఉందో దానికి ఆ స్పేర్ పార్ట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా స్లోగా ఒక పారాషూట్ ఎలా అయితే దిగుతుందో అలా మూన్ మీద దిగడం అనమాట. ఓకే, సో ఈ సాఫ్ట్ ల్యాండ్ చేసిన దేశాల్లో, మూన్ మీద సాఫ్ట్ ల్యాండ్ చేసిన దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. అవి ఏంటంటే రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా, తర్వాత ఇండియా అనమాట. ఇండియా ఈజ్ ద 4th కంట్రీ టు ల్యాండ్ సాఫ్ట్ ల్యాండ్ ఆన్ లూనార్ సర్ఫేస్. ఓకే, సో అయితే ఇక్కడ ఇంకో స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే సౌత్ పోల్ మీద ఫస్ట్ మనమే ల్యాండ్ అయ్యాం. అంటే మిగతా కంట్రీస్ అక్కడక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ల్యాండ్ అయ్యాయి, కానీ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఆ కష్టమైన టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని సక్సెస్ఫుల్గా మనం ల్యాండ్ అయ్యాం కాబట్టి ఈ రోజుకి అంత స్పెషాలిటీ ఉందన్నమాట. ఓకే, అయితే ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటుందంటే, ఒక నెల రోజుల పాటు అంతరిక్ష విజయాల గురించి దేశం అంతటా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ నెల రోజులు మీరు ఏం చేయాలంటే న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకనంటే ఎక్కడో అక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతాయి, ఇప్పటివరకు మనం సాధించింది అంతా కూడా డిస్కస్ జరుగుతూ ఉంటుంది కానీ, కాబట్టి ఎస్పెషల్లీ ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒక్క క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో మిస్ అవ్వకూడదు, కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1 స్టూడెంట్స్కి కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి, యూపీఎస్సీ స్టూడెంట్స్కి కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఇయర్ అంటే 2024 నేషనల్ స్పేస్ డేకి సందర్భంగా మనము ఈ నేషనల్ స్పేస్ డేకి ఒక కొటేషన్ కూడా ఇచ్చామన్నమాట. అదేంటంటే ఒక థీమ్ కూడా ఇచ్చాం, చంద్రుణ్ణి స్పృశించడం మానవ జీవితాలకు అమృత స్పర్శ, భారత అంతరిక్ష విజయగాథ అని ఈరోజు నినాదం కూడా ఇచ్చామన్నమాట. అంటే ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే నినాదం ఏంటి, చంద్రుణ్ణి స్పృశించడం మానవ జీవితాలకు అమృత స్పర్శ, భారత అంతరిక్ష విజయగాథ అనే ఒక నినాదం కూడా ఇచ్చాము. ఓకే, అది మాత్రమే కాకుండా ఇస్రో ఒక ప్రత్యేక లోగోను కూడా తయారు చేయమని చెప్పేసి ప్రజలకి పిలుపునిచ్చింది. అంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ లోగో డెవలప్ చేసి ఇస్తే అందులో బెస్ట్ లోగోని తీసుకోవడం జరుగుతుందన్నమాట.
ఓకే. సో ఈ సందర్భంగా నేషనల్ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రకరకాల కార్యక్రమాలు, సమావేశాలు జరగడం, ప్రదర్శనలు చేయడము, అంటే మన సక్సెస్ ఇప్పటి వరకు మన స్పేస్ టెక్నాలజీలో అద్భుతంగా మనం సక్సెస్ అయ్యాము. సో ఆ సక్సెస్ అంతా కూడా మనము ఈ నేషనల్ స్పేస్ డేకి సంబంధించి ఈ 1 మంత్ మొత్తం కూడా మనం ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో అంతరిక్ష విజయాలు ఇప్పటివరకు మనం సాధించిన అంతరిక్ష విజయాలు ఏమున్నాయంటే చంద్రయాన్-1 మనం సక్సెస్ఫుల్లీ చంద్రయాన్-1 ప్రయోగించాము. ఓకే, ఇది 2008లో చంద్రయాన్-1 జరిగింది. తర్వాత మంగళయాన్ మార్స్కి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే, అంటే ఒక హాలీవుడ్ మూవీ బడ్జెట్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ ఖర్చుతోనే మనము మంగళయాన్ మిషన్ కూడా మార్స్కి కూడా మనం లాంచ్ చేయగలిగాం అన్నమాట. ఓకే, అండ్ 2015లో మనం ఆస్ట్రోసాట్ని కూడా మనం ప్రయోగించాము. దీని పర్పస్ ఏంటంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని స్టడీ చేయడం. ఓకే, రకరకాల సెలెస్టియల్ అంటే స్పేస్లో ఉన్న రకరకాల సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని ఈ ఆస్ట్రోసాట్ స్టడీ చేస్తుంది అనమాట. సో అది మనం చంద్రయాన్-3 మిషన్ జరుపుకున్నాము. అండ్ ఇది మాత్రమే కాకుండా ప్రైవేట్ స్పేస్ మిషన్స్ మనం లాంచ్ చేసాం. ఇతర దేశాల శాటిలైట్స్ని కూడా మనం లాంచ్ చేసాం. రకరకాల తక్కువ వెయిట్ అవ్వచ్చు, కొంచెం హెవీ వెయిట్ అవ్వచ్చు. ఇప్పుడిప్పుడే మనం ఇంకా కమర్షియల్గా డెవలప్ అవుతున్నాం. డెవలప్ అవుతున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మన భారత వాటా ఎంత అంటే $800 కోట్ల మాత్రమే. అంటే కేవలం 2% మాత్రమే, $800 కోట్ల మాత్రమే. సో అంటే ఇంకా ఎంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిగతా దేశాలకి మన దేశానికి, అంటే ఎగ్జాంపుల్ నాసాకి కానీ, లేకపోతే సమ్ జపాన్కి కావచ్చు, లేకపోతే సమ్ ఫ్రాన్స్ కావచ్చు, ఆర్ డిఫరెంట్ చైనా కావచ్చు, మిగతా దేశాలకి మన దేశాలకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనం చాలా తక్కువ ఖర్చుతో ఒక మిషన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే క్యాపబిలిటీస్ మనం సాధించాం అన్నమాట. సో సాధించినప్పుడు ఇంకా బాగా దీన్ని ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని కనుక ఇంకా క్యాచప్ చేసుకుంటే ఇంక ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో పని అయిపోయేది కాబట్టి. ఓకే, సో అయితే ఏంటంటే 2033 కల్లా దీన్ని 8% పెంచాలనేది మన టార్గెట్ అనమాట. సో మన భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని 2033 కల్లా మనం 8% పెంచాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఒక అంచనా ప్రకారం ఏంటంటే 2035 కల్లా ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ $1.8 లక్షల కోట్ల వరకు చేరచ్చు. సో జీడిపికి అంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఇంత అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? సో మన దేశం ఇంకా ఈ స్పేస్ టెక్నాలజీలో కమర్షియల్గా బాగా డెవలప్ అవ్వాలి. గవర్నమెంట్ పరంగా మనం సక్సెస్ అయ్యాము, ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇప్పుడిప్పుడే ఇంకా అది డెవలప్ అవ్వాలి. అయితే మనం భారత అంతరిక్ష విధానాన్ని మనం తీసుకొచ్చాం 2023లో. అంటే న్యూస్ ఇండియా స్పేస్ పాలసీని తీసుకొచ్చాం. 2023లో మనం ఒక కొత్త స్పేస్ పాలసీ తీసుకొచ్చాం. ఈ కొత్త స్పేస్ పాలసీ ప్రకారం ఏం చేసామంటే మనం ఈ స్పేస్ సెక్టార్లో 100% FDIని మనం ఓపెన్ చేసాము. అంటే 100% ఈ శాటిలైట్స్ స్పేర్ పార్ట్స్, ఎస్పెషల్లీ ఈ శాటిలైట్స్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే దాంట్లో 100% మనం FDI ఆటోమేటిక్ రూట్లో వచ్చేస్తాం అనమాట. ఆటోమేటిక్ రూట్ అంటే ప్రతిసారి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము FDI పెడతామని చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ద అదర్ ప్లేయర్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, డైరెక్ట్లీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. 2035 కల్లా అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని ఒకటి నిర్మించాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. సో ఇక్కడికి ఏం చేస్తారంటే స్పేస్ రీసెర్చ్ చేయడానికి రకరకాల దేశాల నుంచి ఆస్ట్రోనాట్స్ వెళ్ళి అక్కడ ఆ స్పేస్ స్టేషన్లో రీసెర్చ్ చేస్తారనమాట.
కానీ మన భారతదేశం ఏంటంటే 2035 కల్లా మనకి ప్రత్యేకంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలని భారతదేశం టార్గెట్ పెట్టుకుంది. ఓకే, అండ్ చంద్రుడిపై భారతీయ వ్యోమగామిని పంపించాలి, అంటే ఆస్ట్రోనట్స్ పంపించాలి చంద్రుడిపైకి, మనుషుల్ని పంపించాలి 2040 కల్లా మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఇది గగనయాన్ మిషన్ ద్వారా. దానికి ఇప్పుడు కొంతమంది ఒక 4 సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది. ఓకే, సో అంటే మనం ఇంత లక్ష్యాలు పెట్టుకున్నాం అండ్ ఈ లక్ష్యాలు నెరవేరాలంటే ఫ్యూచర్లో మనం స్పేస్ సెక్టార్లో బాగా డెవలప్ అవ్వాలంటే ఎస్పెషల్లీ ఈ స్పేస్ టెక్నాలజీ వైపు, ఈ స్పేస్ సెక్టార్ వైపు జనాల్ని మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయొచ్చు అంటే ఒక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం, నెక్స్ట్ కోర్సులు, యూత్ని అట్రాక్ట్ చేయడం ఈ కోర్సుల వైపు. సో ఒక ప్రత్యేక విద్యా కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. అండ్ IIScలో ఒక ప్రత్యేక కోర్సు తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే 6 నెలల అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారనమాట, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. సో ఇందులో 50% ఉత్తీర్ణులు అయితే, ఇంజనీరింగ్లో 50% ఉత్తీర్ణులు అయ్యి 1 ఇయర్ ఏదన్నా ఎక్కడన్నా అనుభవం ఉందనుకో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే మనం విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మనం $17.40 కోట్ల వరకు ఇప్పటివరకు సంపాదించాం. దీన్ని ఇంకా పెంచాలని చూస్తున్నాం అనమాట. విదేశీ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా మనం 2047 కల్లా $30 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మనం చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాం. అయితే ఇంత లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి అందులో ఈ స్పేస్ సెక్టార్ కూడా బెటర్గా కంట్రిబ్యూట్ చేయొచ్చు. వచ్చే 5 సంవత్సరాల్లో మనం 50 ఉపగ్రహాలని ప్రయోగించాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో మనం 50 ఉపగ్రహాలని ప్రయోగించాలని మనం టార్గెట్. అయితే ఈ స్పేస్ సెక్టార్ ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏమేమి యూజ్ చేయాలి, ఏ ఆధారిత ఉపగ్రహాలని మనం తీసుకురావాలి. సో ఇస్రో కూడా దానికి తగ్గట్టుగానే డెవలప్ చేస్తుంది. సో ఈ 50 ఉపగ్రహాలు, ఇవేవైతే ఉపగ్రహాలు లాంచ్ చేయాలనుకుంటుందో ఇవేంటంటే వాటి యొక్క ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ ఉపగ్రహాలు పరస్పరం ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకునే టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. సో అది మాత్రమే కాకుండా మనకంటూ ఓన్ నావిగేషన్ సిస్టమ్, నావిక్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ US GPS సిస్టమ్, ఓకే, అండ్ రష్యా గ్లాస్నాస్, ఓకే. సో ఇలాగ రకరకాల నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో మనం సొంతగా ఒక నావిగేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకున్నాం. అందులో కూడా మనం సక్సెస్ అయ్యాం. అండ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ GPS అనమాట. అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్ మొత్తాన్ని కూడా ఈ నావిక్ మొత్తం కవర్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా డేటా విశ్లేషణ చేయడానికి ఎస్పెషల్లీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం భారత నిఘా వ్యవస్థ, ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ రీజియన్ మొత్తం కూడా మనం నిఘా పెట్టచ్చు. సో నిఘా ఎందుకు అవసరం అని అంటే ఎస్పెషల్లీ ఇటు సైడ్ నుంచి మనకు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది అండ్ నార్త్ వెస్ట్ నుంచి చైనా నుంచి థ్రెట్ ఉంది. అది మాత్రమే కాకుండా మన చుట్టూ చైనా పాగా వేసుకొని కూర్చుంది. కాబట్టి మన నావిగేషన్ సిస్టమ్ అనేది కావాలి, దాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. అయితే ఇంకా అది మిలిటరీ పర్పస్ వాడుతున్నారు, ఇంకా పబ్లిక్ కూడా అవైలబుల్లోకి తీసుకురావాలని చూస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, అమెరికాకు GPS ఉంది, రష్యాకు గ్లాస్నాస్ ఉంది, యూరోప్కి గెలీలియో ఉంది, చైనాకు బైడు ఉంది. ఇలా రకరకాల నిఘా వ్యవస్థలు ఉన్నాయి, మనం కూడా డెవలప్ చేసుకున్నాం. ఇది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగచ్చు, నావిగేషన్ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, డిఫరెంట్ కంట్రీస్కి ఉన్న నావిగేషన్ సిస్టమ్స్ ఏంటి అని. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తున్నాము, రకరకాల ఇంటర్నేషనల్ సహకారం కూడా తీసుకుంటున్నాం అన్నమాట, అంతర్జాతీయంగా. అంటే మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో వర్క్ చేస్తున్నాము, జపాన్ స్పేస్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాము, అండ్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీస్తో, నాసాతో వర్క్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా మనం ఆర్టిమస్ అకార్డ్లో మనం సైన్ చేసాం అనమాట. ఇండియా ఇస్ ద 27th కంట్రీ టు జాయిన్ ఇన్ ఆర్టిమస్ అకార్డ్. సో ఈ ఆర్టిమస్ అకార్డ్ అంటే ఏంటి అసలు? ఆర్టిమస్ అకార్డ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీని బేస్ చేసుకొని బిల్డ్ అయిన అకార్డ్ అనమాట. సో ఇది ఈ స్పేస్ని
లార్జర్ హ్యూమన్ గుడ్కి ఈ స్పేస్ని యూజ్ చేసుకోవాలి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, ఎలా పడితే అలాగా దాని స్పేస్ని యూజ్ చేసుకోకూడదు అనేది ఒక అకార్డ్ చేసుకున్నాను అనమాట. ఒక ఒప్పందం, ఆర్టిమస్ ఒప్పందం. అందులో ఇండియా కూడా 27th మెంబర్గా జాయిన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇండియా కూడా 27th మెంబర్గా జాయిన్ అయిందనమాట. సో దాంట్లో జాయిన్ అయితే ఇండియాకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఇండియాకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియా బెనిఫిట్ పొందిద్ది దేని నుంచి అని అంటే డేటా ట్రాన్స్ఫర్లో. ఇప్పుడు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాసాకి ఒక స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, అది ఇండియా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ అకార్డులో జాయిన్ అయితే. సో అందుకనే మనము ఈ అంతర్జాతీయ సహకారం కూడా తీసుకుంటున్నాం. అది మాత్రమే కాకుండా రాజకీయ దృఢ సంకల్పం కూడా ఉంది అని మనం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మనం ఏ రంగంలో కూడా లేనంత విధంగా ఈ స్పేస్ రంగంలో రాజకీయంగా అసలు పొలిటికల్గా స్పేస్ సెక్టార్ని జనరల్గా టచ్ చేయరు. ఓకే, అండ్ ఇది చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. మనం ఏదైనా ఒక శాటిలైట్ లాంచ్ చేసామంటే రాజకీయ నాయకులు కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మనం అది చూసాం. ప్రతిసారి ఏదన్నా ఒక బెటర్ లాంచ్ కనుక చేస్తే నరేంద్ర మోడీ అప్రిషియేట్ చేయడం. అండ్ లాస్ట్ టైం ఎప్పుడైతే విక్రమ్ ల్యాండర్ అయిందో నరేంద్ర మోడీ డైరెక్ట్గా మాట్లాడారు, ఓకే, సక్సెస్ అయినప్పుడు. సో ఇలాగా మనకి వరల్డ్ వైడ్గా మనం కోఆపరేషన్ మనం తీసుకుంటున్నాము. అండ్ డిఫరెంట్ న్యూ టెక్నాలజీని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 5G కమ్యూనికేషన్ యూజ్ చేయాలని చూస్తుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఈ స్పేస్ టెక్నాలజీలో, బిగ్ డేటా అనాలిసిస్ కూడా తీసుకొస్తున్నాం. అండ్ 3D ప్రింటింగ్, ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ కూడా మన స్పేస్ టెక్నాలజీలో కనుక తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసామంటే చాలా డెడ్ ఈజీగా మనం శాటిలైట్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆర్ స్పేర్ పార్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది మాత్రమే కాకుండా మన భారతదేశం ఏం చేస్తుందంటే ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకమైన లాంచ్ వెహికల్స్ని తయారు చేయాలనుకుంటుంది. అంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ నీకు విలేజెస్లో కూడా తీసుకువెళ్ళాలి అని అంటే మనకి ఎక్కువ శాటిలైట్స్ కావాలి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎక్కువ కావాలి. సో ఎక్కువ శాటిలైట్స్ కావాలి అని అంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు అని అంటే ప్రతిసారి ఒక లాంచ్ వెహికల్ ప్రయోగించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లాంచ్ వెహికల్ని యూజ్ చేసుకొని కొన్ని శాటిలైట్స్ని లాంచ్ చేసి మళ్ళీ ఇదే లాంచ్ వెహికల్లో ఉన్న పార్ట్స్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోగలిగితే తక్కువ ఖర్చుతోనే ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది మనం ప్రజలకి అందించవచ్చు అనమాట. సో ఈ తక్కువ ఖర్చుతో చేయాలి అని అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కావాలి. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని మనం టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్గా కూడా మనం ప్రయోగించాము. అంటే ఏంటంటే ఇది అలా పైకి వెళ్ళి ఏం చేస్తుందంటే శాటిలైట్స్ని లాంచ్ చేసేసి మళ్ళీ భూమి మీదకి స్లోగా ల్యాండ్ అవుతాయి అన్నమాట. అలా ల్యాండ్ అయినప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మనం ఇంకో ప్రయోగానికి ఉపయోగించుకోవచ్చు. అసలే తక్కువ ఖర్చుతో మనం చేస్తున్నాము, ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైతే ప్రయోగం జరుగుతుందో దాన్ని మన న్యూస్లో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రీయూజబుల్ లాంచ్ వెహికల్, ఇది టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా దీన్ని ఇంకా బెటర్గా డెవలప్ చేస్తే ఇంకో కమర్షియల్గా కూడా దీన్ని వాడచ్చు, అంటే రియలిస్టిక్లో దీన్ని వాడచ్చు. అండ్ ప్రపంచ దేశాల శాటిలైట్స్ని కూడా ఈజీగా మనం ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, మనకి నిపుణులు కావాలి. నెక్స్ట్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ గ్రూప్ 2 స్టూడెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని నెగ్లెక్ట్ చేయొద్దు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ప్రతి టాపిక్ని చదువుకోండి అండ్ ప్రతి టాపిక్ మీద అవగాహన తెచ్చుకోండి. ఇందులో ఉన్న స్టాటిక్ పాయింట్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. ఆ డేటాను డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన పేపర్ 2 క్రాష్ కోర్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.